జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ భువనగిరి మండల్ స్టాఫ్ రిపోర్టర్ భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని సదస్సుకు వచ్చిన ప్రజల భూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేసుకుని వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని, ప్రజలు రెవెన్యూ సదస్సులో తమ భూ సమస్యలు ఏమి ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చునని, భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందే భూభారతి చట్టమని, అందులో భాగంగా బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందని, ప్రజలు ఇటు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆ పథకం కూడా అమలు చేస్తాము. మీ మాటల్లో పెట్టుకుంటాం, మీ దీవనార్థం మా ఎంబడి ఉంటారు చూసుకుంటామని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ భూభారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన దూనూరు గ్రామాలకు సంబంధించిన మన నరసింహులు ఇప్పుడే మాట్లాడాడు. అన్న, వేరే గ్రామాలకు వేరే ప్రాంతాలకు సంబంధించిన ఏ విధంగా చూస్తున్నావో ఆ నిధులు ఇవ్వాలని చెప్పి అన్నాడు. అంతకంటే గొప్ప పదవి నీ గ్రామానికే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చింది ఆయన. అందరిని పక్క పెట్టి వైస్ చైర్మన్ ఇచ్చిన. నువ్వు మాట్లాడితే నీ మార్కెట్ విభాగం వైస్ చైర్మన్ చేసిన నీ ఊరికి సంబంధించిన సమస్యలు ఏదైతున్నాయో నాదే జిమ్మదారి. నువ్వు ప్రతిపాదన తీసుకొచ్చుకో, ఒక పని తర్వాత ఒక పని చేసి పెడతా. ఏదైతే ప్రజలకు ఉపయోగపడి ఏదైతే గ్రామస్తులందరికీ దూనూరు గ్రామం అందరూ గ్రామ పెద్దలందరూ మనం చేసుకుంటున్నా. ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో, ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఉపయోగపడే పని ఒక కాగితం మీద రాసుకొని రా, దానికి కొన్ని నిధులు విడుదల చేస్తా. మళ్ళీ తర్వాత ఇల్లు కట్టుకుందామంటే, గతంలో ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు ఉండేది కాదు. గతంలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు వచ్చిందామా? ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మన కుటుంబ సభ్యుల పేరు నేమ్స్ చేంజ్ చేస్తే ఎంతమంది ఎంతమంది ఆడేది ఊర్లో? దూరంలో కొత్త రేషన్ కార్డు అమ్మా, కొత్త రేషన్ కార్డులు ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నా అందరికి కూడా పెద్ద మనిషి ఆగా అని ఒక్కరే మాట్లాడకాదురా. రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళు అందమైంది దూనూరు గ్రామంలో. మా సోదరి మళ్ళీ చెప్తున్నామా, ఒక నెల రోజుల లోపల కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబడుతుందమ్మా. సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినాము. రేషన్ కార్డులు ఇస్తున్నామమ్మా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామమ్మా. ఇలా భూమికి సంబంధించిన కాగితాలు పట్టుకోవచ్చు, వాటి కూడా సమస్య పరిష్కారం చేయడానికి అది ఇస్తాం. ఇంకా అవ్వా దండం పెడితే ఇంకా ఉంది. ఒక్కసారి ఐదుగురు కొడుకు ఒక్కసారి దండం పెడతావు అవ్వా. ఒక కొడుకు ముందుగా పెడితే ఒక కొడుకు ఇంకా సిరి పెడతావు. సంవత్సరం అయింది, ఇంకొక 3.5 సంవత్సరాలు లేదు. అమ్మ నా జిమ్మదారే మళ్ళీ నా సంగతి చెప్తున్నారు. అమ్మ చెల్లె అవ్వా, ఆ రోజున సలహా చూసినావు, ఇలా కూర్చున్నావు. నేను అది మర్చిపోను. నువ్వు చేయి పెట్టి దీవనార్థి మర్చిపోను. మళ్ళీ నీ దీవనార్థి పెట్టేటట్టు నేను పని చేస్తాను. సరి చెప్తా ఏదున్నా కూడా నేను. ఎందుకంటే మా గ్రామ పెద్దలందరూ మనవి చేసేది ఒకటే, నేను మీ అన్నగారి గెలిచిన కాంచె నేను ధర్మపురిలో ఉంటాను. ఎక్కడికి కరీంనగర్ హైదరాబాద్ పోలే. మీ కళ్ళం గట్టినే ఉంటాను. ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఇల్లు ఉన్నా. ఎవరు మాట్లాడినా, ఏ చెల్లి వచ్చినా, ఏ అవ్వ వచ్చినా, ఏ అక్క వచ్చినా, ఏ అన్న వచ్చినా నేను మాట్లాడతా. మీ సమస్య ఇంకా పరిష్కారం అయ్యేది ఉంటే పరిష్కారం చేసి పెడతా. పరిష్కారం కాకపోతే ఎట్లా పరిష్కారం కావాలి దానికి ఒక మార్గం కూడా ఇస్తా. దయ ఉంచి మేము 3 సంవత్సరాలు 6 నెలలు ఇంకా మేము మీ దయతో మేము ఉంటాం. మళ్ళీ పని చేస్తే మళ్ళీ సలహా చూస్తాం. మీ పని మీకు ఇచ్చిన మాట అన్నిలో పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటిలో పెట్టుకుంటామా. ఒకటేసారి అన్ని పనులు చేయాలంటే అమ్మ ఒకటే మా అమ్మ చెప్పేమాట ఒకటే మాట చెప్తాను. మన ఇంటి యజమాని ఉంటాడు, మనకు బీరువాల పైసలు పెడతాం. మన బిడ్డ పెళ్ళికో కొడుకు పెళ్ళికో మనకు అవసరాలు. మనకు సన్నబియ్యం ఇచ్చిందా అమ్మ? సన్నబియ్యం ఇచ్చిందా? ఇప్పుడు వస్తున్నాయా సన్నబియ్యం? వస్తలేవా? సన్నబియ్యం వస్తలేవా? 200 యూనిట్ కరెంట్ మాఫీ అవుతుందా అవుతలేదా? అవుతుందమ్మా? ఎటైనా మా మహిళా సోదరులు ఎటైనా ఊరికి పోతే బస్సు ఉచితంగా ప్రయాణం చేస్తలేమా? మన గతంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా సంవత్సరంన్నర తర్వాత మీ అందరి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సన్న బియ్యం ఇస్తాము, 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తాము. ఎక్కడికి మహిళా సోదరులు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఇలా భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా మీ గ్రామానికి వచ్చి, మీ అధికారులు వచ్చి మీతో మాట్లాడి పరిష్కారానికి మీకు కాగితాలు ఇస్తాను. మీరు ఇవాళ మీటింగ్ ఎందుకు వచ్చిన తెలుసామా? ఇవాళ మీరు ఏదైతే కాగితాలు మా రెవెన్యూ ఎంఆర్ఓ గారికి వారి సిబ్బందికి మీరు ఇచ్చిన తర్వాత అవి పరిష్కారం చేయకపోతే నేను జిమ్మదారి తీసుకుంటాను. అన్న ఆ రోజు మా ఊళ్ళోకి వచ్చి ఏం చెప్పినావు, మనం ఇచ్చిన కాగితానికి ఇంతవరకు ఎందుకు సమాధానం రాలే, ఎందుకు పరిష్కారం కాలే, న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం అయ్యేది కూడా ఎందుకు కాలేదంటే దాన్ని బాధ్యత వహిస్తుంది తప్ప ఆ పెద్ద మనిషి మాట్లాడినట్టు ఏదైతే ఉన్నదో మేము అశ్రద్ధ చేయకమ్మా. ఎందుకంటే మీరు ఓట్లు వేస్తే మేము ఎమ్మెల్యేను,
మేము ఓట్లేస్తే మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. మేము మంచి చేస్తే అవి ప్రభుత్వం మంచి చేసిన మీరు మా కడుపులో పెట్టుకొని రేపు సలహా చూస్తాం. మాటలకు పరిమితం అయితే మీరు కూడా మాటలకు పరిమితం ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఇప్పుడు పెద్ద మనిషిగా ఎమ్మెల్యేగా ఇవాళ మీ శాసనసభ్యుడిగా మీ కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాను మీ ఊరికి వచ్చినాం తప్ప అమ్మ మీకేదో వేరే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు కానీ మేము కానీ రాలేదు. మీకున్న ప్రతి కాయిదాన్ని కూడా ఇక్కడ అధికారులు జవాబుదారి. ఆ విధంగా పనిచేయడానికే మేము మీ గ్రామానికి వచ్చినాం. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఎన్నడన్నా అధికారులను దోరుకుని వచ్చి ఆ ఎమ్మెల్యే అంటే ఆ మంత్రి అంటే ఇట్లా ఎదురు కూర్చొని ఇద్దరు మాట్లాడినామా? మాట్లాడినా చెప్పండి అమ్మా. అమ్మా కష్టమో కష్టమో సుఖమో మీ ఇబ్బందులు తెచ్చుకోవడానికి మీరు సంవత్సర కాలం తర్వాత మీ గ్రామాలకు వచ్చిన ఇంకా 3.5 సంవత్సరాలు మీ గ్రామానికి వస్తూనే ఉంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా వస్తూనే ఉంటా. మీ సమస్య పరిష్కారం చేస్తా. దయవుంచి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇల్లు వచ్చినాయి. దూనూరు గ్రామ పెద్దలకు కానీ మా చెల్లెలకు కానీ మా అక్కలకు కానీ యువమిత్రులందరికీ కూడా మనం చేస్తున్నామా. మీ అన్నగా మీ శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా చేతులు జోడించింది మనవి చేసేది ఏంటంటమ్మా, గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాక భూమికి సంబంధించిన అనేక సమస్యలు, మనం భూమి మోక మీద ఉంటాం, కబ్జకాలం ఎగిరిపోతుంది. మనం 30-40 సంవత్సరాల కింద మన తండ్రి మన తాతలో ఉన్న భూమి ఆసామి పేరు వస్తుంది, మన పేరు అనుభవకారులో ఉంటుంది. అనుభవకారు కాలం సంబంధించిన కాలము గత 2020లో ధరణి చట్టాన్ని పట్టుకొచ్చి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలు ఆ చట్టం ద్వారా మనకున్నటువంటి హక్కు గత 30-40 సంవత్సరాల క్రితం సాదా కాగితం మీద మన తాతలు మన తండ్రులు వెనుకట రాయించుకున్న కాగితం మీద మనం భూమి సాగు చేసుకుంటుంటే మనం అనుకోకుండా మనకు అనుభవకారులో మన పేరుంది, మనకి ఏది ఇబ్బంది లేదనుకుని కొంచెం నిర్లక్ష్యంగా మన భూమి మనం సాగు చేసుకుంటుంటే ఈ ధరణి చట్టం ద్వారా ఆ అనుభవకారు కాలాన్ని తీసేసి పట్టదారి కాలం వచ్చేసింది. పట్టదారి కాలం రాగానే ఏమొచ్చింది, ఇక్కడ భూములు వెనకడ భూములు ఎవరైతే సాదా కాగితం మన తాతలకు తండ్రులకు ఇచ్చిన పోయి జగిత్యాలలో, కరీంనగర్లో, హైదరాబాద్లో ఉంటారు భూ యజమాని అప్పుడున్నటువంటి భూ యజమాని లేక వాళ్ళ కొడుకులు ఉంటారు. కొడుకుల దగ్గర మీ తండ్రి మా నాయనకి ఇట్లా రాసిచ్చాడు, మీరు ఈ భూమి మనకు సరి చేయాలి, నేను నా కొడుకు పేరు మీద చేయాలనుకున్న విరాస చేయాలనుకున్న రికార్డులో నా పేరు లేదు, లేదా నా కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయాలనుకున్న నాకు నా రికార్డులో నా పేరు లేదు, సరి చేయమంటే సరి చేసే అవకాశం లేదు. మా నాయన ఇక్కడ ఏమి ఇచ్చినో తెలియదు, కానీ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం సగం పైసలు ఇస్తేనే వస్తా అని చెప్పి అనేక ఇబ్బందులు అనేక గ్రామాల్లో ఎదుర్కొన్నారు. మరి అదేవిధంగా మనం విరాసత్ చేయాలనుకుంటే మన విరాసత్ కోసం మన తర్వాత మన కుటుంబ సభ్యులు విరాసత్ కావాలంటే కూడా మనం రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు కానీ అధికారుల ఆఫీసులు కానీ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రెవెన్యూ భూభారత్ ద్వారా మీ యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారత్ చట్టం ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉదయం 11 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఏ ధర్మపురి మండల ఎంఆర్ఓ వారి సిబ్బంది ఇక్కడనే కూర్చొని మీరు ఇచ్చే దరఖాస్తులన్నీ వారు తీసుకొని ఒక నిర్ణీతమైన సమయం ప్రకారం ఆ యొక్క దరఖాస్తులకు పరిష్కార మార్గం చేసేటందుకే ఈ సభ ఏర్పాటు చేసినామా. ఇది ఎన్నికల సభ కాదు, ఓట్ల కోసం సభ కాదు. మీ సమస్య కోసం మీ అధికారులు మీ గ్రామానికి వచ్చారు, మీ సమస్య తెలుసుకున్నామని వచ్చారు, మీ సమస్య ఏమి పరిష్కారం చేయగలుగుతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు భూభారత్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా శాసనసభ్యుడిగా మనవి చేసేది ఏంటంటే, ఈ అధికారులు మన ముందుకు వచ్చినప్పుడు మన గ్రామాలకు ఉన్నటువంటి మన భూమికి సంబంధించిన తగాదాలు కానీ, మనకున్నటువంటి సర్వే పరంగా ఉన్న హద్దుల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మన తర్వాత మన యజమానిక మన కొడుకులకు మనకున్నటువంటి వారసులకు ఆ భూ భారత్ ద్వారా హక్కు వచ్చే విధంగా కానీ, గతంలో మీ పేరు రికార్డులో ఉంటుంది అనుకోకుండా భూ ధరని వచ్చిన రికార్డులకి మీ పేరు ఎగిరిపోతుంది, కానీ మోకం మీద మీరే ఉంటారు. ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈ భూభారత్లో మీరు దరఖాస్తు చేయాలమ్మా. దయచేసి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మీరు దరఖాస్తు కాగితం మీద రాసి ఇవ్వండి. నెక్స్ట్ డే ఎంఆర్ఓ పోయి సార్ పలానా రోజు మేము ఊర్లో లేము, మీరు రెవెన్యూ సర్వీస్ పెట్టిన రోజు మేము మీ గ్రామంలో మా గ్రామంలో మీ దోనూరులో లేమో, మా పెళ్ళో మా శుభకార్యం ఉంటే పక్క ఊరికి పోయినామంటే మీరు దరఖాస్తు తీసుకుంటారు. ఆ దరఖాస్తుకు నిర్ణయించమైన సమయం లోపల ఆ సమస్య పరిష్కారం చేస్తారు. అమ్మ ఒక్క నిమిషం. చెత్తకుండా వాళ్ళ రాజ్యం పోయింది కాబట్టి చెత్తకుండలో వెళ్ళి ఇప్పుడు ఈ రాజ్యం మన ప్రజల రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం ఇవాళ వచ్చింది. ఇవాళ మీ ఎమ్మెల్యేగా నేను వచ్చిన అమ్మ గుర్తుపెట్టు పెద్ద మనిషి. గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి
గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడన్నా అధికారులను తోలుకొని వచ్చి పెద్ద